అందుకే మీ అందరికీ గుర్తుంటుంది సీమ మారుతుందని మొన్న ఎన్నికల కంటే ముందుగా అన్ని సభల్లో చెప్పాను. మీరు కూడా నా మాట నమ్మలేదు. చరిత్రలో మొట్టమొదటిసారిగా 52 సీట్లకి 40 సీట్లు మనమే గెలిచాం. కూటమే గెలిచింది. భవిష్యత్తులో 52కు 52 మనమే గెలవబోతున్నాం. గెలవాలా లేదా? గెలవాలంటే గట్టిగా చెప్పండి. గెలవాలి భవిష్యత్తు కోసం. ఒకసారి గతాన్ని ఆలోచించండి. అనంత ఎడారిగా మారే పరిస్థితులు ఉండేటివి. డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాను. సాగునీటి ప్రాజెక్టుల పైన శ్రద్ధ పెట్టి ఎడారి నేలకు జీవం పోసాం. కియా కార్ల పరిశ్రమ తీసుకొచ్చాం. అనంతని దేశంలోనే ఒక బ్రాండ్ గా ప్రమోట్ చేసింది మనమే. అవునా కాదా అని అడుగుతున్నా. తమిళ్లో మళ్ళీ ఈరోజు హామీ ఇస్తున్నా. అనంతపూర్ అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారు చేశా. మొన్ననే అందరి నీవ 3850 కోట్లు కృష్ణమ్మని కుప్పం వరకు తీసుకెళ్ళాం. 5 ఏళ్లలో చేయలేని పని 100 రోజుల్లో చేసిన ఘనత మనదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పత్తికొండ, జీడిపల్లి, పెన్నా అహోబిలం, గొల్లపల్లి, చెర్లోపల్లి, అడవిపల్లి, గాజుల దిన్నెం అన్ని ప్రాజెక్టులో నీళ్లు నింపుతున్నాం. గండికోట, బ్రహ్మసాగర్, సోమశిల, కందలేరులో నీళ్లు నింపాం. తమ్ముళ్ళు నాదెప్పుడూ ముందు చూపు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే రాష్ట్రంలో రిజర్వాయర్లు 90% నీళ్లున్నాయి. జల కళ తెచ్చాం. ఇది తెచ్చింది మనమని చెప్పి మీకు తెలియజేస్తున్నా. దీన్ని శాశ్వతం చేస్తాం. ఈరోజు మీరు చూస్తే రాయలసీమ అంటే తిరుపతి, శ్రీశైలం వరకు మహాపుణ్యక్షేత్రాలు, అనేక ప్రసిద్ధి ఆలయాలు. మనం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు నేటి ఆధునిక ఆలయాలు.